హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా. ఈరోజు మనం తయారు చేసుకోబోయే కూర వచ్చేసి తలకాయ మాంసం అండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. ఈ తలకాయ మాంసాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి అయితే 5 గంటలు నూనె పోసుకోవాలండి. ఇదిగోండి ఈ గట్టితో 5 గంటలు నూనె పోసుకున్న తర్వాత 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలను అయితే సన్నగా కట్ చేసుకుని ఇదిగోండి వేడి నూనెలో పోసుకోవాలి. నూనె హీట్ అయ్యాక గరిటెతో ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఉల్లిపాయలు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఉప్పు అయితే చూసి వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని అయితే వేసేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఈ మెదడుని అయితే వేయకూడదు ఈ తలకాయ మాంసంతో పాటు, ఎందుకంటే ఇడిపోతుంది. ఇప్పుడు తలకాయ మాంసాన్ని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి గట్టి పెట్టి అయితే తిప్పేసుకుందామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు అయితే వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి గట్టి పెట్టి తిప్పుకుందాం. అర చెంచా పసుపు వేసుకుందాం. గరం మసాలా ఒక అర చెంచా వేసుకుని ఒకసారి తిప్పుకుందాం గట్టి పెట్టి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోవాలి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత 2 చెంచాల కారం అయితే వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం చూసి అయితే వేసుకోండి. మళ్ళీ ఒకసారి మనం తిప్పుకుందాం. ఇలా ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ లోటాతో లోటా నీళ్ళు అయితే వేసేసుకుందాం. మనం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా తిప్పుకోవాలి. ఇదిగోండి మెదడుని అయితే ఇప్పుడు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గట్టి పెట్టి ఇట్లా పక్కకంటే మెదడు కిందకు వెళ్తుంది. కొత్తిమీర వేసుకోవాలి. కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. 10 విజిల్స్ వస్తే సరిపోతాయి. పది విజిల్స్ అయిపోయాక చూద్దాం రండి. కూర ఉడికిపోయిందండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ.